ఈ 7 గ్రామాల కలయికే ఈరోజు ఈ గుడికోట దేవాలయం. అప్పుడున్నటువంటి ఒక మహాపండితులు తీసుకొచ్చి అడిగితే ఈ ఊరికి వంపున గుడి మిట్టన చెరువు కడితే గాని ఈ ఊరుకు సమయం లోపల ఆ కోడలు తన కొడుకుకు పాలిస్తూ మంచం మీద కూర్చుందట. అప్పుడు మామ వస్తే మంచం మీదకి వెళ్ళి ఇవ్వరా అని ఆ మామ కోపంతో ఆ భార్యతో అంటున్నట, ఆమెకి ఎందుకు ఇంత గర్వం, ఆమె వంపున గుళ్ళు కట్టిందా మిట్టన చెరువు కట్టిందా, మామ వస్తే ఇవ్వరా, ఆమెకి ఎందుకు ఇంత అహంకారం అని తన భర్తతో తన భార్యతో ఆ స్వామి అంటుంటే అప్పుడు ఆ కోడలు చెవినబడి, అబ్బా నేను మామను గౌరవించలేదా, ఇంత మా మామకు కోపం వచ్చే విధంగా ప్రవర్తించినా అని ఆ రోజే నేనే గనక పతివ్రతనైతే వంపున గుడి మిట్టన చెరువు నిర్మాణం కావాలని ఆ రాత్రికి రాత్రి ముగ్గు పోసి చెరువులో అంటే చెరువు ఇప్పుడు ప్రస్తుతం చెరువు దగ్గర గుడికోట దేవాలయం పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయం. కాశీకి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే పెద్ద చెరువులో స్నానం కూడా చెక్కబడింది. ఇది కాశీ విశ్వనాథుని అంశతో నిర్మించిన దేవాలయం అని. అంత మంచి దేవాలయము ప్రపంచంలో 2 ఉన్నాయి, ఒకటి కాశీలో మరొకటి రాయకల్లో ఉంది. అలాంటి దేవాలయాన్ని మన రాయకల్లో నిర్మింపజేసుకున్నందుకు రాయకల్లో ఉన్న మన పరిసర గ్రామాల మనం ఎంతో ధన్యులం. ఒకసారి ఆ పంచముఖ లింగేశ్వర స్వామిని కూడా స్మరించుకొని మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీ పంచముఖ లింగేశ్వర దేవాలయం కాకతీయ కళా వైభవం. శ్రీ పంచముఖ లింగేశ్వర దేవాలయం కాకరువు దూరమవ్వగా శివాలయం మిట్టన ఆ పెద్ద చెరువు